మనందరం గూడా సినిమా లవర్స్ అందరూ గూడా ఒక పేరుని ఎప్పుడు గూడా జపిస్తూ ఉంటారు. ఆ పేరు జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ అనగానే మనకన్నీ గుర్తొస్తా ఉంటాయి అద్భుతమైన సినిమాలన్నీ. ప్రస్తుతం 'అవతార్' సీజన్ నడుస్తుంది. ఎందుకు 'అవతార్‌కి' ఇంత పెద్ద విశిష్టమైన పేరు? అసలు ఎందుకు జేమ్స్ కెమెరాన్ అనే అతనికి ఇంత గుర్తింపు అంటే, ఇప్పటివరకు 43 సంవత్సరాలయింది ఆయన దర్శకుడిగా తన ప్రయాణం స్టార్ట్ చేసి. ఈ 43 సంవత్సరాల్లో కేవలం అతను తీసింది 10 సినిమాలు. 10 సినిమాలు 1982 నుంచి ఆ టైంలో తీస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాల సంఖ్య మొత్తం కలిపితే 10. ఆ 10 కూడా దాదాపు మనందరికీ తెలిసిన సినిమాలే. విచిత్రం ఏంటంటే ఆ 10 సినిమాలు నేను చూశాను. అంటే అంత గొప్ప సినిమాలు, అంత మైల్‌స్టోన్ వరల్డ్ మొత్తానికి దగ్గర చేసే అలాంటి సినిమాలు అతను తీశారు. ముఖ్యంగా తన మొదటి సినిమా 'పిరానాస్'. ఆ 'పిరానాస్' తర్వాత కూడా 1, 2, 3, 4 అలా వచ్చినాయి. 'పిరానా 2'కి మొట్టమొదటి సినిమాగా దర్శకత్వం వహించారు జేమ్స్ కెమెరాన్. ఆ జేమ్స్ కెమెరాన్ తర్వాత చేసిన సినిమానే 'టెర్మినేటర్'. ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ అనగానే అందరికీ తెలుసు ఎంత పెద్ద స్టార్ అని. ఆ 'టెర్మినేటర్' తర్వాత 'ద టెర్మినేటర్ 2' కూడా ఈయన దర్శకత్వం వహించారు. అలాగే 'ట్రూ లైస్' సినిమా కూడా జేమ్స్ కెమెరానే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ కెరియర్‌లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకా అందరూ కూడా ప్రపంచం అందరూ కూడా మెచ్చుకున్న సినిమా ఒకటి ఉండింది. ఆ సినిమా పేరే 'టైటానిక్'. 1997లో వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత 2009 దాకా ఆయన మళ్ళీ సినిమా తీయలేదు. ఆ సినిమానే 'అవతార్'. ఆ 'అవతార్' తర్వాత 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అనే ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఇలాగా 3 సిరీస్‌లను తీసుకొచ్చారు ఆయన. 2009లో వచ్చిందంటే మనం మొన్న ఈ మధ్య వచ్చిందేమో 'అవతార్' అనుకుంటాం. చూస్తా చూస్తా 16 ఏళ్ల కిందట వచ్చిన 'అవతార్‌ని' స్టిల్ మొన్న ఈ మధ్య వచ్చింది కదా అని మనందరం అనుకుంటున్నాం. దానికి కారణం లేకపోదు. ఎందుకంటే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు ఆయన ఎప్పుడు. ఆయన సినిమాలన్నీ కూడా ఫిక్షన్‌లో ఉంటాయి ఎప్పుడు. ఒక్కటే రియల్ స్టోరీ 'టైటానిక్', మిగతాయన్నీ కూడా 'ట్రూ లైస్' గానీ, 'టెర్మినేటర్' గానీ ఇవన్నీ కూడా ఫిక్షన్‌లో ఉండేవి. అలాగే 'అలియన్స్' అని ఒక సినిమా ఉండేది. 'అబేస్' అని ఒక సినిమా ఉండేది. ఇవన్నీ కూడా ఒక పాతాళం గురించో, ఒక ఆకాశం గురించి ఏయో రకరకాల కొత్త ప్రయోగాలు చేస్తా ఒక ఫిక్షనల్ జోన్‌లోనే ఉంటాడు ఎప్పుడైనా జేమ్స్ కెమెరాన్. అందుకనే ఆయన సినిమాలకు అంత విలువ. ఇకపోతే 'అవతార్' గురించి ఏం చెప్పాలి? సినిమాని మనం హిట్టు, ఫ్లాపు ఇట్లా ఉంది, అట్లా ఉందని చెప్పే అంత పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనుకునే ఒక మనుషులు సెపరేట్‌గా ఉంటారు. దాన్ని వదిలేసేయాలి. ఆ ప్రపంచంలో ఈసారి కొత్తగా ఏం చూపిచ్చారు, ఈసారి కెమెరాన్ ఏం చూపిచ్చాడు, ఏం చెప్పాడు అనే పాయింట్‌ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప ఒక ఒక వరుసగా వచ్చే సిరీసుల్లో క్యారెక్టర్స్ ఏం మారవు. 'అవతార్' నచ్చిన వాళ్ళు 'అవతార్ 2' చూస్తారు, 'అవతార్ 3' చూస్తారు. ఇక 'అవతార్ 4' వస్తే 4 కూడా చూస్తారు. అది నచ్చని వాళ్ళకి అసలు 'అవతార్' కూడా నచ్చదు. అలాగా వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. తప్పేం లేదు. ఎవరిష్టం వాళ్ళు. మనుషుల్ని, ఎమోషన్స్‌ని చూసి ఇష్టపడేవాళ్ళు 'అవతార్‌ని' చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇదే మనుషులు లేరు కాబట్టి ఇలా క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసి ఒక 10 అడుగుల మనుషులుంటారు. 2154లో ఇలా ఉండబోతుంది. ఇలాంటి ఒక ఊహకొచ్చినప్పుడు అది ఎవరు ఎలా ఉంటారనే దాని మీద అతను ఒక క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకున్న కథలివి. అందుకనే ఆయన సినిమా కూడా మీరు గమనిస్తే మొట్టమొదటి 'అవతార్' డిసెంబర్ 2009 డిసెంబర్ 10వ తారీఖున విడుదలైంది. అలాగే రెండోది 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 6వ తారీఖున విడుదలైంది. కొన్ని కంట్రీస్‌లో డిసెంబర్ 16వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిలీజ్ అయింది. అట్లాగే ఇప్పుడు 'అవతార్' కూడా డిసెంబర్ 19న రిలీజ్ అయింది. ఎందుకు ఈ డిసెంబర్ మానియా ఏంటి 'అవతార్‌కి' సంబంధించి అనుకుంటే చాలా సింపుల్. వరల్డ్ వైడ్‌గా ఎక్కువ కంట్రీస్ డిసెంబర్ టు జనవరిలో హాలిడేస్ ఉంటాయి. ఈ ఒక్క పాయింట్‌ని తీసుకొని అలాగే క్రిస్మస్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు యూఎస్‌లో వాళ్ళందరికి కూడా దాదాపు 15, 20 రోజులు హాలిడేస్ ఉంటాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన తీసే సినిమాలన్నీ ఫ్యామిలీస్‌తో కలిసి చూస్తారనే ఒక ఉద్దేశంతోని ఆయన అలా తీస్తున్నారు. ఇకపోతే మీకు తెలుసో తెలీదో యునైటెడ్ స్టేట్స్ మొత్తంలో 'అవతార్' సినిమా డిసెంబర్ నెల మొత్తానికి ఆల్ షోస్ దాదాపు ఫుల్ అయిపోయినాయి. అంత మంచి వాల్యూస్ ఉన్న డైరెక్టర్ ఆయన. అందుకనే ఆయన సినిమానికి ఎప్పుడు మనం వంక పెట్టలేము. 'అవతార్' సినిమా లెక్కేసుకుంటే గనుక టైం లెక్కేసుకుంటే మొదటి సినిమా 2 గంటల 42 నిమిషాలు 'అవతార్'. అలాగే రెండో సినిమా 'ద వే ఆఫ్ వాటర్' 3 గంటల 12 నిమిషాలు. ఇప్పుడు 'ఫైర్ అండ్ యాష్' వచ్చేసరికి 3 గంటల 15 నిమిషాలు. ఆ లోకాన్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అందుకే 'అవతార్' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. దానికి సంబంధించి అది ఓకే. కానీ ఇదంతా కెమెరాన్ గురించి చెప్తున్నాను నేను. ఎందుకు కెమెరాన్ గురించి అంటే ఎందుకు అసలు 'అవతార్' లాంటి సినిమాలు వచ్చినాయి?
ఎందుకు ఇంత గొప్ప బ్రెయిన్‌తో ఆయన ఆలోచిస్తాడు? మనకి ఎవరైతే దర్శక ధీరుడు రాజమౌళి అనుకుంటామో, ద గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ అనుకుంటాం, వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎందుకు కెమెరాని అంత పూజిస్తారంటే చెప్తున్నాను. అలా స్టోరీ అంత అతని క్రియేటివ్ బ్రెయిన్ ఎంత గొప్పగా ఉంటది. ఆయన ఆలోచించే విధానం ఎలా ఉంటదో చెప్పాలనే ఉద్దేశ్యం. అందుకనే ఆయన ఎప్పుడు కూడా ఎవర్‌గ్రీన్ కొత్త కొత్త సినిమాలతోనే వస్తారు. ఇలాంటి సినిమాలను ఎప్పుడు కూడా ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు. వాటికి సంబంధించి ఇది ఇంత, అదంతా అని చెప్పలేం. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక్క ఆస్కార్ అవార్డ్ వస్తేనే మనం ఇంకా పండగ చేసుకుంటున్నాం దేశం అంతా కూడా. ఇప్పటికీ 'త్రిబుల్ ఆర్' గురించి 2022లో వచ్చిన 'త్రిబుల్ ఆర్' గురించి ఇంకా మనకు ఆస్కార్ వచ్చిందని మాట్లాడుకుంటున్నాం. ఇలాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయ్యుండొచ్చు, బ్రిటిష్ అవార్డ్స్ అయ్యుండొచ్చు, అమ్మీ అవార్డ్స్ అయ్యుండొచ్చు. ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నీ కూడా జేమ్స్ కెమెరాన్ ఖాతాలో ఎన్నున్నాయో తెలుసా? మొత్తం 114 నామినేషన్స్‌కెళ్తే అందులో 61 అవార్డ్స్‌ని కెమెరాన్ సొంతం చేసుకున్నాడు. ఇంక అర్థం చేసుకోండి. ఒక్క అవార్డుకే మనం దేశమంతా ఇలా పులకించిపోతుంటే 61 అవార్డులు సొంతం చేసుకున్నాడాయన. అందులో ఇన్ని అకాడమీ అవార్డ్స్ ఉన్నాయంటే 'టైటానిక్‌కి' సంబంధించి నాకు బాగా గుర్తు 11 అకాడమీ అవార్డ్స్ వచ్చాయి. అలాంటి ఒక గొప్ప దర్శకుడి సినిమాని మనం వెళ్లి చూసి జడ్జ్ చేయటానికి మనం ఎవరు? చూస్తే ఆ లోకానికి వెళ్ళాలి అనుకుంటే ఆ 3డీలో ఆ ప్రపంచంలోకెళ్ళే మనుషులు ఉంటారు. దాన్ని ఎంజాయ్ చేయండి. అంతే తప్ప దాని గురించి నెగెటివ్ చెప్పి అంత బ్యాడ్ చేసే అంత పరిస్థితి లేదు. ఆఫ్‌కోర్స్ దానికి ఇష్టం ఉండి ఓపిక ఉన్నోళ్ళే ఎళ్ళొచ్చు. దాన్ని ఎంజాయ్ చేయగలరు కూడా. అదర్‌వైజ్ ఎళ్లి దేర్ ఈజ్ నో లాజిక్ అని నాకనిపిస్తుంది. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నేను మీ శివ మల్లల.